ఓం శాంతి. 28/7/26 मुरली. मीठे बच्चे, तुम्हारी बिगड़ी को सुधारने वाला अर्थात तकदीर बनाने वाला एक बाप है जो तुम्हें నాలెడ్జ్ देकर तकदीरवान बनाते हैं. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ చెడిపోయిన దాన్ని బాగు చేసేవారు మరియు అదృష్టాన్ని తయారు చేసేవారు ఒక్క బాబానే. బాబా నాలెడ్జ్ అనేది ఇచ్చి అదృష్టవంతులుగా చేస్తున్నారు అంటున్నారు. ప్రశ్న, తుమ్ బచ్చోं की इस रूहानी भट्टी का एक कायदा कौन सा है? పిల్లల యొక్క ఈ रूहानी भट्टी యొక్క నియమము ఏమిటి అని. आंसर, रूहानी भट्टी में अर्थात याद की यात्रा में बैठने वालों को कभी भी इधर उधर के ख्यालात नहीं चलाने हैं. रूहानी భట్టీలో అంటే జ్ఞాపకం యొక్క యాత్రలో కూర్చునే పిల్లలు అక్కడి ఇక్కడే ఆలోచనలు చేయకూడదు. ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి. అగర్ బుద్ధి ఇధర్ ఉధర్ భటక్తి హై తో ఝుట్కా ఖాతే రహేంగే. ఒకవేళ బుద్ధి అటు ఇటు తిరుగుతుందనుకోండి, నిద్రపోతూ ఉంటారు కదా, అంటే ఆవలిస్తూ ఉంటారు, కునికి పాటలు పడుతూ ఉంటారు. ఇస్సే వాయుమండల్ ఖరాబ్ హోతా హై, అప్నా హీ నుక్సాన్ కర్తే హై. ఈ యొక్క దీనివల్ల వాయుమండలము ఖరాబ్ అవుతుంది, తమకు తామే నష్టపోతూ ఉంటారు అంటున్నారు. ఏం చేయకూడదు, అక్కడ ఆలోచనలు ఇక్కడ ఆలోచనలు పెట్టుకోకూడదు. అట్లాగే బుద్ధి ఏమవుతుంది, బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆవలించడము, కునికి పాటలు పడ్డము, ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అందుకని చూడండి, గీత హే దిల్ కా సహారా టూట్ నా జాయ్, మనస్సు యొక్క ఆధారము తెగిపోకూడదు అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत के 2 అక్షర్ సుని. మధురాతి మధురమైన రుహానీ పిల్లలు పాట యొక్క మాటలు విన్నారు కదా, పిల్లల్ని సావధానపరుస్తున్నారనమాట. ఎందుకంటే నాకు ఆధారాన్ని ఇచ్చేవారు బాబా, మరి ఆధారం ఎప్పుడు తెగిపోకూడదు అని పాట ఉంది కదా. బాబా అంటున్నారు, అందరి అదృష్టము చెడిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణుల అదృష్టం తప్ప మిగిలిన వాళ్ళందరి అదృష్టము చెడిపోయి ఉన్నది. ఇప్పుడు మీ అదృష్టాన్ని బాగు చేయడానికి బాబా వచ్చారు. బాబాని ఏమంటారు, అదృష్టాన్ని తయారు చేసేవారు అంటారనమాట. తకదీర్ బనానే వాలా. తుమ్ జాన్తే హో శివ్ బాబా కిత్నా మీఠా హై. శివ్ బాబా ఎంత మధురమైనటువంటి వారు. బాబా అక్షర్ బడా మీఠా హై. బాబా అనే పదమే ఎంతో మధురమైనటువంటి పదము. కాబట్టి బాబ్సే సబ్ ఆత్మకు వర్ష మిల్తా హై. బాబా నుండి ఆత్మలందరికీ ఇప్పుడు వారసత్వం అనేది లభిస్తుంది అని చెప్పి. యహా బచ్చా వా బచ్చి సబ్ వర్షకే హక్దార్ హై. ఇక్కడ అందరూ కూడా వారసత్వానికి హక్కుదారులే. అమ్మాయి స్త్రీ పురుష అనే భేదం లేదు ఇక్కడ. అందరూ శివబాబా యొక్క పిల్లలే, అందరూ వారసులైన పిల్లలే అన్నమాట. కాబట్టి పఢాతే హై. బాబా ఏం చేస్తున్నారు, చదివిస్తున్నారు, వారసత్వానికి హక్కుదారులుగా చేశారు. మరి లౌకికంలో చూడండి, కొంతమంది అయితే భేదం చూపిస్తూ ఉంటారు కదా. బాబా అలా ఎప్పుడు భేదం చూపించరు. మరి బాబా పాండవులకు మాత్రమే చదివిస్తాను, మాతలకు చదివించను, వారసత్వం తక్కువ ఇస్తాను అని చెప్తారా బాబా? ఇంకా ఎక్కువ వారసత్వం తీసుకోవడానికి అధికారిగా అవ్వచ్చు మీరైతే అని చెప్తారు బాబా. చదివిస్తారు, వారసత్వం కూడా ఇస్తారు. ఆత్మ సమస్తి హమ్ సబ్ బ్రదర్ సే బరోబర్ బ్రదర్హుడ్ కహా జాతా హై. ఆత్మకు తెలుసు మేమందరము ఆత్మలమే, బ్రదర్స్ ఉన్నాము. కాబట్టి సోదర భావం, ఆత్మకి మధ్య ఏ భావం ఉండాలి, సోదర భావము అంటున్నారు. ఒకే తండ్రి పిల్లలము, పరస్పరము సోదరులము. మేమందరం ఆత్మలము, సోదరులము. ఇక్కడ దేహం యొక్క రిలేషన్లో వచ్చాము, అది గుర్తుపెట్టుకోకూడదు. ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆత్మలము, ఒకే తండ్రి పిల్లలము, సోదరులము. బ్రహ్మబాబా పిల్లలు అయ్యారని సోదరులు కూడా కాదు. ఆత్మలందరూ ఏమవుతారు, సోదరులు. పరంధామంలో ఆత్మలందరూ ఉన్నారు, బాబా ఉన్నారు, తండ్రి మరియు పిల్లలు సోదరులు. కాబట్టి సోదర భావం, ప్రతి ఆత్మ పట్ల సోదర భావం, సంబంధం యొక్క భావం కాదు. అలాగే అనేక ధర్మాలు అలాంటిది కూడా కాదు. ఈ ప్రపంచంలో అయితే మనుషులు అనేక ధర్మాలు, అనేక మతాలు ఇట్లా విభజించబడిపోయారు కదా.
ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఇక్కడ అన్నీ కూడా గొడవలు, ముందు విభేదాలు మరియు గొడవలు అన్నమాట. అలాగే రావణ రాజ్యంలో మరి వికారాల ప్రవేశత ఉన్నది కదా. కామ్ వికార్ పర్ భీ కిత్నా లడాయి ఝగడా హై. మనుషులైతే వికారాల్లో పడి ఉన్నారు, దానికోసం గొడవలు పడతారు. కామ వికారం పైన కూడా ఎన్ని గొడవలు నడుస్తున్నాయి. ऐसे बहुत राजाओं ने लड़ाई की है. ఇదివరకు కాలంలో రాజులు కూడా మరి చాలా యుద్ధాలు చేసేవాళ్ళు అన్నమాట. ముఖ్యంగా ఈ వికారాల మూలంగానే. तो काम के लिए बहुत लड़ते हैं, कितने खुश होते हैं तो कोई के साथ दिल होती है तो मार भी देते हैं. काम మహాశత్రు है. బాబా అంటున్నారు, ఎవరిపైనైనా మరి మనస్సు కలిగిందనుకోండి, వికారాల కోసం ఎవరినైనా కూడా చంపేస్తూ ఉంటారనమాట. అట్లా ఇదివరకు రోజుల్లో రాజులు కూడా అట్లా చేస్తూ ఉండేటువంటి వారనమాట. కామం మహాశత్రు. క్రోధ వాలే కోతో క్రోధీ హీ కహేంగే. క్రోధం ఉంటే క్రోధీలని అంటారు, లోభం ఉంటే లోభీలని అంటారు. కానీ కామం ఉన్నట్లయితే ఎన్నో రకాల పేర్లు పెట్టారు, పతితులు అంటారు వాళ్ళని. అమృత చోడు విష్కాహే కోపి. అందుకనే బాబా అంటారు, పిల్లలు అమృతం వదిలి విషం తాగకండి. అంటే జ్ఞానం అనే అమృతము వదిలేసి వికారాలనే విషము తాగకండి అంటున్నారు. కానీ మనుషులకు ఏం కావాలి? విషం కావాలా, అమృతం కావాలా? మనుషులందరికీ విషమే కావాలంటున్నారనమాట. అమృతం తాగమంటే ఎక్కట్లేదు, మాకు వద్దు, మాకు విషమే కావాలి అని. ఎంత చెప్పినా వినరు. చూడండి, సాగర మంథనం చేసినప్పుడు అమృతం వచ్చింది, అమృత కలశం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది అంటారు. ఎప్పుడైతే జ్ఞానాన్ని మననం చేస్తారో, మరి సాగర మంథన చేస్తారో, విచార సాగర మంథన, అప్పుడు ఏమవుతుంది? లక్ష్మీ పుడుతుంది అని. అంటే ఏంటి? చాలా ప్రారంధం అనేది లభిస్తుంది, ఆత్మకి సంపన్నంగా అవుతుందన్నమాట. అందుకే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్తూ ఉంటారన్నమాట. రకరకాల కథలు తయారు చేశారు. ఇంకా అసలైన విషయం అనేది పక్కదారి పట్టించేసి ఏవేవో కథలు చెప్తూ ఉంటారు. చూడండి, ఇంకా సర్వవ్యాపి అనే విషయాలు కూడా రాసేశారు. గీతా భగవంతుడు ఎవరు అనేది కూడా పొరపాటే రాశారు. పతిత పావనుడు ఎవరు అనేది కూడా తప్పే రాశారు. కాబట్టి ముఖ్యంగా ప్రదర్శనీల్లో ఈ తప్పుగా రాసిన విషయాల్ని సరిచేయడం కోసము ప్రదర్శనీలు ఇలాంటివి ఏర్పాటు చేయాలి అంటున్నారు బాబా. అంటే ఏమేమి తప్పుగా రాశారంట? భగవంతుడు సర్వవ్యాపి అనేది తప్పుగా రాశారు. గీతా భగవంతుడు ఎవరు అనేది కూడా తప్పుగానే రాశారు. పతిత పావనుడు ఎవరు అనేది కూడా తప్పుగానే రాశారు. ఏమని రాశారు వాళ్ళు తప్పుగా? ఇంకా అదే ఏమని రాశారు తప్పు? కృష్ణుడు అని రాశారు. ఇంకోటి తప్పుగా ఏం రాశారు? అవునా? గంగా అనేది తప్పు రాశారు. గీతా భగవంతుడు కృష్ణుడు అనేది కూడా తప్పు రాశారు. అలాగే ఇంకోటి ఏంటిది? భగవంతుడు సర్వవ్యాపి అనేది కూడా తప్పు రాశారు. ఇవన్నీ కూడా ప్రదర్శనీలు మొదలైనవి, అంటే సర్వీస్ చేసి రుజువు చేయాలి అంటున్నారు. ఎంత మంచి మంచి విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. మీఠే మీఠే బచ్చే తుమ్కో కిస్నే పావన్ బనాయా. బాబా అడుగుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు చెప్పండి, మిమ్మల్ని పావనంగా ఎవరు చేశారు ఒకప్పుడు? చెప్పరేంటి? మరి మిమ్మల్ని పావనంగా చేసింది నేనైతే ఎలాంటి విషయాలు రాశారు? మరి రాసింది కూడా ఎవరు? మనమే కదా. ద్వాపర యుగంలో ఎవరు రాశారు అవన్నీ? మళ్ళీ బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీ చెడిపోయిన భాగ్యాన్ని బాగు చేసింది ఎవరు? మధురాతి మధురమైన పిల్లలు పత్తుల్ని పావనంగా ఎప్పుడు చేశారు బాబా? సంగమ యుగంలోనే చేస్తారు. చూడండి ఆట ఎలా తయారై ఉన్నదో. ఈ ఆట గురించి ఎవరికి తెలియదు. భగవంతుడు అంటే నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్, పీస్ఫుల్ అంటారు. తో బిగడీకో బనానే వాళ్ళ ఏక్ హే. చెడిపోయిన దాన్ని బాగు చేసేవారు ఒక్క బాబానే. ఏతో సమస్య మే ఆతా హే నా బరోబర్ రావణ్ హమారీ బిగాడితే హే. రావణుడు అందరిది భాగ్యం చెడగొట్టేశాడు. ఇది ఆట పిల్లలు, ఓటమి గెలుపుల యొక్క ఆట. రావణ్ కో భీ తుమ్ జాన్తే హో. ఓడిపోయింది మీరేనా రావణుడితో? గెలవాల్సింది మీరేనా?
బాబా అన్నారు గెలవాల్సింది కూడా మీరే, ఓడిపోయింది కూడా మీరే. ఓడిపోయారు కాబట్టి రావణుడి మీద కోపం వచ్చి ప్రతి సంవత్సరం రావణాసురుడు బొమ్మ చేసి తగలబెడుతున్నారు. బాబా ఏమంటారు, బొమ్మ తగలబెడితే ఏమీ రాదు. అంత కోపం అంటే ఏం చేయాలి మరి? యోగం చేయండి. యోగం చేసి మీలో ఉన్న రావణాసురుణ్ణి కాల్చేయండి. మొత్తం భారతదేశానికే శత్రువు రావణాసురుడు. ఎవరు? మొత్తం భారతదేశానికే శత్రువు. రావణాసురుడు రాకముందేమో దేవతారాజ్యము, భారతదేశం నిర్వీకారి, ఒకటే దేశం ఉండేది. రావణాసురుడు వచ్చాక ఏమైంది? ఇన్ని దేశాలు, ఇన్ని వికారి మనుషులు, ఇంత సృష్టి పెరిగిపోయింది. కాబట్టి ఉన్సే పూచో కబ్సే జలాతే ఆయే హే, ఎప్పటి నుండి తగలబెడుతున్నారు అంటే అనాది అని చెప్పేస్తూ ఉంటారు. అసలు సృష్టి మొదలైనప్పటి నుండి ఈ ఆచారాలన్నీ ఉన్నాయి అని చెప్పేస్తారనమాట. శాస్త్రాల్లో ఏది చెప్తే అదే సత్యం సత్యం అంటూ ఉంటారనమాట. ముఖ్య భూల్ హే, ఆలోచించుకుంటారా? ఇప్పుడు మనం బాబా చెప్పింది ఆలోచించినట్టు ఆలోచించామా? భక్తి మార్గంలో ఇది కుదురుతుందా కుదరదా, నిజమా కాదా అనేది ఆలోచించామా? బాబా అంటున్నారు ఆలోచించకుండా వాళ్ళు ఏం చేస్తారు? మనుషులు ఆ శాస్త్రాల్లో ఉన్నవి చదివి చెప్తే ఆహా ఓహో సత్యం సత్యం అంటూ వచ్చారు అంటున్నారు బాబా. ఈశ్వరుడు సర్వవ్యాపి అంటే సత్యం సత్యం అని చెప్పారనమాట. ఇప్పుడు మరి రాసింది తప్పులు మనమే, సత్యం సత్యం అన్నది మనమే. ఇప్పుడు మరి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని నిరూపించాల్సింది ఎవరు? మనమే. వాళ్ళందరు బుర్రలు పాడు చేసింది ఎవరు? ఇంకా అంటే మళ్ళీ బాగు చేయాల్సింది ఎవరు? భక్తి అనే పేరు చెప్పి అందరు బుర్రలు పాడు చేసేసారనమాట. కాబట్టి బాప్ యహ్ నహీ कहते कि यह किसकी भूल है, డ్రామా మే నూంద్ హై. బాబా అంటున్నారు పోన్లేని పిల్లలు, మీ తప్పని నేను అనట్లేదు కానీ ఇది డ్రామాలో ఇమిడి ఉంది అంటున్నారు. ఓటమి గెలుపుల యొక్క ఆట. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్టే, మాయతో గెలిస్తే సృష్టిని గెలిచినట్లు అనమాట. మరి మాయతో ఎలా ఓడిపోతారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. పూరా ఆధాకల్ప రావణ రాజ్య చల్తా హై, పూర్తిగా అర్ధకల్పము రావణ రాజ్యం అనేది నడుస్తుంది. ఏక్ సెకండ్ కా భీ ఫరక్ నహీ హో సక్తా, ఒక్క సెకండ్ కూడా తేడా అనేది ఉండదు. రామరాజ్య స్థాపన, రావణ రాజ్యం యొక్క వినాశనం. అప్నే సమయ పర్ యాక్యురేట్ చల్తే హే, బాబా అంటున్నారు మరి తమ సమయానికి యాక్యురేట్గా ఏ రాజ్యం అయితే ఆ రాజ్యం నడుస్తుంది. సతయుగంలో లంక అనేటువంటిదే ఉండదు. వహతో बुद्ध धर्म का खंड है, पढ़े लिखे को बुद्धि में रहता है. लंदन इस तरफ है, अमेरिका इस तरफ है. पढ़ाई से बुद्धि का ताला खुलता है, रोशनी आदि इसको कहा जाता है ज्ञान का तीसरा नेत्र. बूढ़ियाँ बहुत बातें समझ ना सकी. బాబా అంటున్నారు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుద్ధిలో ప్రపంచం మ్యాప్ గుర్తుంటుంది. లండన్ ఇటువైపు వెళ్తే లండన్ వస్తుంది, ఇటువైపు అయితే అమెరికా వస్తుంది అని అర్థం చేసుకోగలుగుతారనమాట. ఇలా ఇలా వెళ్ళాలి. చూడండి, మనం కూడా ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఫలానా ఊరి మీద నుండి ఆ ఊరు వెళ్ళాలి, మధ్యలో ఈ ఊళ్ళన్నీ తగులుతాయి అని తెలుస్తుందా తెలీదా? ఎందుకంటే బాబా అంటున్నారు అంటే అది తెలివి అనేది చదువుతో కూడా వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఈ చదువు ద్వారా మూడవ నేత్రం అనేది లభించింది. దేని తర్వాత ఏమొస్తుంది, ఎలా వస్తుంది అన్నీ తెలిసినాయి కదా మీకు. కొంతమంది బాగా వృద్ధులైన మాతలు, ఎవరికైనా 70-80 ఏళ్ళు ఉంటాయి అనుకోండి, అప్పుడు మరి చదువులని లేవు కదా. ఏమీ ఒక్కొక్కసారి బాబా చెప్పిన విషయాలు వాళ్ళకి అర్థమయ్యేవి కాదనమాట. ఇప్పుడైనా కానీ రకరకాల ఈ నెట్లు, ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చి అర్థమవుతున్నాయి. అమెరికా ఉంటుంది, ఇంగ్లాండ్ ఉంటుంది, అది ఉంటుంది, ఈ టీవీలు అన్నీ వచ్చి తెలిసినాయి. అంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు కదా. అందుకని వేరే దేశాల పేర్లు చెప్తే ఏమో ఎక్కడుంటాయో అవి మాకేం తెలుసు అనేవాళ్ళు అనమాట. బాబా అంటున్నారు అర్థం చేసుకోలేరు కదా కొందరు. అందుకని ఒకవేళ ఎవరికైనా అర్థం కావట్లేదు అనుకోండి, బాబా చెప్పిన విషయాలు ధారణ చేయలేకపోతున్నారనుకోండి, జోహి అంతమే కామాతి హే తో మనుష్య శాస్త్రతో బహుత్ పడితే కనీసం ఒక్క ముఖ్యమైన ధారణ అంటే ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయడం, ఇదే వాళ్ళకి అంతిమంలో పనికొస్తుంది. ఎందుకంటే అంతిమంలో శరీరం వదిలేటప్పుడు ఈ అమెరికా ఆస్ట్రేలియా గుర్తు రావక్కల్లా ఏం గుర్తు రావాలి?
నేను ఆత్మను, బాబా దగ్గరికి వెళ్తున్నాను. కాబట్టి ఇదొకటి గుర్తొచ్చినా చాలు కదా ఇంటికి వెళ్ళాలి అని. అంతిమంలో ఇదే పనికొస్తుంది. మనుషులు శాస్త్రాలు ఇవన్నీ చదువుతూ ఉంటారు, కానీ అంతిమ ఏక అక్షర్ కేదైతేకి రామ్ రామ్ కహో. జీవితం అంతా చదువుతారు, సాధనలు చేస్తారు భక్తిలో కూడా, కానీ చనిపోయేటప్పుడు రామ రామ అను, కృష్ణ కృష్ణ అను అని నేర్పిస్తారనమాట. అంతేనా? భక్తి అయితే జీవితాంతం చేస్తారు, కానీ చనిపోయేటప్పుడు ఏమంటారు? అంతేగాని ఫలానా పూజ చేస్తూ చనిపో అని చెప్తారా? అలా ఏం చెప్పరు కదా. ఇంతకీ ఎందుకు ఈ సాధనలన్నీ చేపిస్తారు, భక్తి అంతా చేపిస్తారు అంటే లాస్ట్కి చచ్చిపోయేటప్పుడు భగవంతుడి స్మరణలో చనిపోతే మంచి గతి అనేది లభిస్తుంది అని చెప్పి చేస్తారనమాట. కాబట్టి జో జాస్తి సమయ జిస్ చింతన్ మే రహతే హై. కాబట్టి బాబా అంటున్నారు, ఈ సాధనలు, ఈ భక్తి ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎవరు ఎక్కువ సమయం, రోజంతట్లో ఎక్కువ సమయము ఏ చింతనలో గడుపుతారో వాళ్ళు చనిపోయేటప్పుడు అదే చింతన ఉంటుంది. కాబట్టి బాబా మనకేం చెప్పారు? కొన్ని ముసలి వాళ్ళైనా కానీ ఏం నేర్పించమన్నారు? ఆత్మస్థితిలో ఆత్మ అనుకొని పరమాత్మ సంతాన్ని, పరంధామం మా ఇల్లు ఉన్నది అక్కడికి వెళ్ళాలి అని గుర్తు చేసుకోమని చెప్పారు. కనీసం అది చేసుకున్న అంతమతి సుగతి లభిస్తుందన్నమాట. వినాశనం అయితే అందరికీ అంతా అయ్యేదే ఉంది. మరి బాబా అంటున్నారు, మీరు ఎవరిని జ్ఞాపకం చేస్తారో అందరూ చనిపోతారు, వాళ్ళు చనిపోతారు, మీరు చనిపోతారు, అందరూ చనిపోతారు. కానీ వాళ్ళని జ్ఞాపకం చేస్తూ చనిపోయారనుకోండి, అప్పుడు ఏ గతి లభిస్తుంది అంటున్నారు బాబా. కొందరు చూడండి కృష్ణుడిని జ్ఞాపకం చేస్తారు, కొందరు గురువుల్ని జ్ఞాపకం చేస్తారు, కొందరు తమ దేహ సంబంధికుల్ని జ్ఞాపకం చేస్తారు. దేహ సంబంధికుల్ని, దేహదారుల్ని జ్ఞాపకం చేశారో ఆట సమాప్తం అంటున్నారు బాబా. అంటే ఏమీ దొరకదు. యహా తుమ్కో ఏక్ హీ బాత్ సమఝాయి జాతీ హై. ఇక్కడ ఏ దేహదారుల్ని జ్ఞాపకం చేయకూడదు అని చెప్తున్నారు బాబా. నేను ఆత్మను అని బాబాని జ్ఞాపకం చేయాలి. బాబాకుందా దేహం? లేదు. కాబట్టి బాబాని జ్ఞాపకం చేయాలి, దేహం ఉన్నవారు ఎవరిని జ్ఞాపకం చేయకూడదు. అలాగే నేను ఆత్మను అనాలి, కానీ మన దేహాన్ని కూడా మనము గుర్తు చేయకూడదు అనమాట. చాట్ పెట్టుకోండి. నేను ఎంత సమయం ఎవరి జ్ఞాపకంలో ఉంటున్నాను, ఏమి జ్ఞాపకం చేస్తున్నాను, నేను రోజంతట్లో చూసుకుంటే కానీ మీకు తెలియదు అంటున్నారు బాబా. ఎంత నేను జ్ఞాపకం చేస్తే బాబాని నేను అంత పావనంగా అవుతాను. నేను ఎంత దేహ ప్రపంచం యొక్క విషయాల జ్ఞాపకంలో ఉంటానో అంత ఇంకా పాపాలు జోడించబడతా ఉంటాయి అన్నమాట. తో ఐసే నహీ గంగా స్నానం కర్నే సే పావన్ బనేంగే. గంగా స్నానం చేస్తే ఎవరు పావనంగా అవ్వరు. ఇది ఆత్మ యొక్క విషయము. పాపమైన పుణ్యమైన ఎక్కడుంటే ఆత్మలో. ఆత్మ ఏమీ గంగా నీళ్ళకి తడవదు, పావనంగా ఏమీ అవ్వదు. పాపాలు పోవడం అంత ఈజీ అవుతుందా ఏంటి? ఆత్మనే పతితంగా అవుతుంది, ఆత్మనే పావనంగా అవుతుంది. బాప్నే సమझाया है ఆత్మ ఏక్ స్టార్ బింది హై. అలాగే ఆత్మ అనేది ఒక స్టార్ బిందు ఉన్నది. బురుగుటికి బీచ్ మే రహతే కహతే హై ఆత్మ స్టార్ అతి సూక్ష్మ హై. బురుగుటి మధ్యలో ఉంటుంది ఆత్మ, చిన్న స్టార్ లాగా ఉంటుంది. కాబట్టి అతి సూక్ష్మమైనదనమాట. తుమ్ బచ్చే హీ ఇన్ బాతోం కో సమझ సక్తే హో. మీకే ఇవన్నీ అర్థమవుతున్నాయి. బాప్ कहते हैं मैं कल्प के संगम युग कर आता हूँ, సంగమ యుగే ఆతా హూ. నేను కల్పంలో సంగమ యుగే వస్తాను అంటున్నారనమాట. వాళ్ళైతే కల్పం అనే మాట తీసేసి యుగే వస్తారు, భగవంతుడు యుగే వస్తారని రాసేశారు. మనుషులు ఉల్టాగా భావించారు. కల్పము సంగమ యుగంలోనే పరమాత్ముడు వస్తారు. అది కూడా అంటే కలియుగము, సత్యుగము, సంధికాలంలోనే వస్తారు. తో ఘోర అంధియారే और घोर सोच रे के संगम है. ఘోరమైన అంధకారం అంటే కలియుగము, అన్నిటికంటే వెలుగు అంటే సత్యుగము. ఆ సంగమంలో వస్తారు. సంగమ యుగే అని రాయాలి, యుగే కాదు. కాబట్టి అసలు యుగంలో రావాల్సిన అవసరమే లేదు. సత్యుగం ఎంత బాగుంటుంది, అక్కడెందుకు రావడం? త్రేతాయుగం ఎంత బాగుంటుంది, అక్కడ రావాల్సిన అవసరం లేదు. మెట్లన్నీ దిగిన తర్వాత 84 జన్మలు పూర్తయ్యాకే బాబా వస్తారు. మొత్తము జ్ఞాన్ సారీ దునియాకి లియే హై. ఈ జ్ఞానం మొత్తం ప్రపంచం కోసం. तो इन्होंने तो సన్యాసి लोग तो कह देते हैं इन्होंने చిత్ర సబ్ కల్పన హై. సన్యాసులు ఉన్నారనుకోండి, మీ చిత్రాలు చూశారనుకోండి, ఇవన్నీ వీళ్ళు కల్పించారు ఇదంతా అంటారంట.
బాబా అంటున్నారు, ఇక్కడ కల్పన యొక్క విషయం ఏముంది, సబ్కో సమఝాయా జాతా హై, నహీ తో మనుష్యకో కేసే పతా పడే. సత్యమైన జ్ఞానము అందరికీ అర్థం చేయించడం జరుగుతుంది, అంతేగాని ఇది ఎవరు కల్పించింది కాదు. కాబట్టి యహ ప్రదర్శిని దేశాంతర మే ఢేర్ హోతీ రహేంగి. ఈ ప్రదర్శనీలు ఇలాంటివి దేశ దేశాల్లో మరి అంటే జ్ఞానం చెప్పడం అనేది దేశ దేశాల్లో ఉపయోగించాలి. తో బాప్ कहते हैं बहुत भारतवासी बच्चे है तो सब बच्चे ना. మరి బాబా అంటారు, చాలామంది భారతవాసి పిల్లలు ఉన్నారు, అందరూ పిల్లలే కదా. అంటే ఏ ధర్మం వాళ్ళైనా భగవంతుడి పిల్లలే కదా. అనేక ధర్మాలతో ఉన్నటువంటి వృక్షం అనమాట. సబ్ కాంచిత పర్ బెడ్ జల్ మరే. అందరూ కాంచిత పైన కూర్చొని నల్లగా అయిపోయారు. సత్యుగంలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారే ముందు ద్వాపరయుగం నుండి వికారాల అగ్నిలో కాలిపోయి నల్లగా ఆత్మ అయిపోయింది అని. ఇప్పుడు అందరి సద్గతి బాబా చేస్తున్నారు. మీరు సద్గతి కోసము పరమాత్మ నుండి సద్గతి ఇప్పించడానికి మీరు నిమిత్తంగా అయ్యారు. ఒక ఆత్మకు జ్ఞానం యోగం నేర్పించారనుకోండి, ఆ ఆత్మకి సద్గతి లభిస్తుంది. అది ఎవరు ఇప్పించినట్లు, మరి ఎవరు జ్ఞానం చెప్పారో వాళ్ళు ఇప్పించినట్లే. కాబట్టి బాబా ఎంత సహజంగా చెప్తున్నారు, కేవలం బాబాని జ్ఞాపకం చేయండి. ఆత్మ దుర్గతిలోకి వచ్చేసింది, ఆత్మ పతితంగా అవ్వడంతో శరీరం కూడా అలాంటిదే లభించింది కదా. ఆత్మను పావనంగా చేసేటువంటి యుక్తి బాబా సహజంగా చెప్తున్నారు. త్రిమూర్తికే చిత్రమే బ్రహ్మాక చిత్ర దేక్ మనుష్య హాయ్ హాయ్ మచా దేతే హే. త్రిమూర్తి చిత్రం ఉంది, మళ్ళీ దీంట్లో బ్రహ్మ బాబాను చూస్తే మనుషులు గొడవ చేస్తూ ఉంటారనమాట. బ్రహ్మ అంటే ఆయన పెట్టారేంటి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి బ్రహ్మతో సూక్ష్మవతన్వాసి దేవత, బ్రహ్మ అంటే సూక్ష్మవతన్వాసి దేవతగా చూపించారు. అఖబారం మే సబ్ జగహ పడా ఏక్ జౌహర్ ఈ కహతా హై మే శ్రీకృష్ణ హూ తో 16,108 రాణియా చాహియే. మనుషులకి తెలియక పొరపాటుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఒక పేపర్లో వేశారనమాట, ఏమని అంటే ఒక వ్యాపారి ఉన్నారు, వజ్రాల వ్యాపారి, అంటే బ్రహ్మబాబా గురించి ఏమని రాశారు అంటే, ఒక వజ్రాల వ్యాపారి ఉన్నారు, మరి ఆయనకి 16,108 మంది భార్యలు కావాలంట, రాణులు కావాలంట, ఆయన శ్రీకృష్ణుడు అంట అని రాశారు. ఎంత హంగామా జరిగింది, ఎన్ని గొడవలు జరిగినాయి. అవి ఏక్ సే మాథా కౌన్ మారే, అది కాదు ఇది, అది కాదు ఇది, భగవంతుడు అలా చెప్పలేదు ఇలా చెప్పారు, బ్రహ్మబాబా కాదు చెప్పింది శివబాబా. ఇవన్నీ ఒక్కొక్కరికి వెళ్ళి ఎవరు అర్థం చేయించాలి. ఆబు మేమే కోయి ఆతే ఉनको झटकेते हैं, अरे ब्रह्मा कुमारी उनके पास जाते हो तो वह तो जादू कर देते हैं. మధుబన్ వచ్చినా అంతే, ఏమనేవాళ్ళు, అరే బ్రహ్మకుమారీస్ దగ్గరికి వెళ్తున్నారా, వాళ్ళు జాదూ చేసేస్తారు అనేవాళ్ళు. ఇంకేమంటే లంబీ చౌడీ బాత్ బతాక మాథా ఖరాబ్ కర్ దేతే హే. ఇంకా మీరు బ్రహ్మకుమారుల దగ్గరికి వెళ్ళకండి, మౌంట్ ఆబు వెళ్తే మాత్రం వాళ్ళు జాదూ చేస్తారు, మరి సోదర సోదరీలుగా చేసేస్తారు, భార్యాభర్తలను కూడా సోదర సోదరీలుగా చేసేస్తారు అని ఇంకా తలకాయ తినేస్తారనమాట. అంత చుట్టూ చేరి తలకాయ తినేస్తూ ఉంటారన్నమాట. తో बाप कहते हैं तो मुझे ज्ञान सागर वर्ल्ड आलमाइटी अथॉरिटी कहते, तो वर्ल्ड आलमाइटी अर्थात सर्वशक्तिवान. బాబాని ఏమంటారు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు, సర్వశక్తివంతుడు అని. విద్వాంసులు అయితే శాస్త్రాల యొక్క అథారిటీ ఉంటారు, వేదాలు శాస్త్రాలు వచ్చు అని. ఈ విధంగా కాశీలో కూడా ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా చదివిన వాళ్ళకి టైటిల్స్ ఇస్తూ ఉంటారు. మహామహోపాధ్యాయ అనే టైటిల్, శ్రీ శ్రీ 108 సరస్వతి అనే టైటిల్, శ్రీ శ్రీ 108 సరస్వతి అంటారనమాట. చాలా ఆ శాస్త్రాలు వేదాలు కంఠస్థం చేసిన వాళ్ళకి ఇస్తారనమాట. చాలా పెద్ద టైటిల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. శాస్త్రం మే జనక్ కే లియే లిఖా హువా హై, ఉస్నే కహా కి సచ్చా బ్రహ్మ జ్ఞాన్ కోయి హమే బతాయే. శాస్త్రాల్లో కూడా ఒక కథ ఉంటుంది, జనక మహారాజు అడిగాడు, సత్యమైన బ్రహ్మజ్ఞానం మాకు తెలపండి అని అడిగారు అంటూ ఉంటారనమాట. ఆ బ్రహ్మజ్ఞానంతో హే నహి, తెలుసుకోవాల్సింది భగవంతుడి గురించి, బ్రహ్మ మహతత్వం గురించి తెలుసుకొని ఏం చేస్తారు, బ్రహ్మజ్ఞానమే కాదు ఇది. మాతే సారీ యహాకి హే, ఇక్కడి విషయాలు ఎన్నో రకాల కథలు రాసేశారు. ఇవే జ్ఞానం యొక్క విషయాల్ని, జ్ఞానం అనేది సముపార్జన చెయ్యాలి. అలాగే ఇంకా ఏం రాశారు, శంకరుడు పార్వతికి కథ వినిపించారు, అమర కథ వినిపించారు అని. మరి రకరకాల కథలు, భగవంతుడు జ్ఞానం ఇస్తారు అనే విషయాన్ని రకరకాలుగా రాసేశారు. శంకరుడు పార్వతికి ఇచ్చారు,
కృష్ణుడు అర్జునుడికి ఇచ్చారు. ఎలా రాసేశారు? వాస్తవానికి ఎవరు? శివ బాబా ఆత్మలకు జ్ఞానం ఇస్తారు. అక్కడైతే శంకరుడు పార్వతికి ఇచ్చారు అన్నారు. భాగవత్ ఆది మే ఎసబ్ ఇస్ సమయకి బాతే హై. భాగవతంలోని భక్తుల కథలు రాశారు. శ్రీకృష్ణుడు భక్తులు అనుకుంటారు, కాదు. ఇప్పుడు పరమాత్మని పిల్లలుగా ఎవరైతే అయ్యారో వారి యొక్క కథలు అవన్నీ. భాగవతం అంతా మీ కథలు అంటున్నారు బాబా. క్యా లాయా రాజాకో యహ జ్ఞాన్ జాకర్ దో, బాప్ భీ సమझाते రాజాओं का జాకర్ జ్ఞాన్ దో. ఈ సమయం యొక్క విషయాలే కథలో అయితే రాసేశారు. మరి రాజుగారికి వెళ్ళి జ్ఞానం ఇవ్వాలనుకున్నారు అని బాబా ఇప్పుడు చెప్తున్నారు కదా. పిల్లలు, రాజులు మొదలైన వారికి కూడా, సాధువులు, సన్యాసులు, రాజులు అందరికీ మీరు వెళ్ళి జ్ఞానం ఇవ్వండి. మీరే ఒకప్పుడు సూర్యవంశీగా ఉండేవారు, చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీగా అయ్యారు. మీ రాజధాని అంతా సమాప్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీ రాజధాని తీసుకోవాలంటే పురుషార్థం చేయండి. నేర్పించేవారు ఒక్క బాబా. బేహద్ స్వరాజ్యం తీసుకోండి అని చెప్పాలి వాళ్ళకి అంటున్నారు. तो उनको तो प्राइवेट सेक्रेटरी चिट्ठियाँ देखते दिखाते हैं ना, कितनी चिट्ठियाँ फेंक देते हैं. कोई में ऐसी ज़रूर बात होती है तो उनको दिखा देते हैं. బాబా అంటున్నారు, ప్రైవేట్ సెక్రటరీలు కూడా అక్కడ ఉంటూ ఉంటారు, రాజులు మొదలైన వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఈరోజు రాజ్యాలు లేవు కదా. ఎన్నో లెటర్స్ అనేటువంటివి మరి రాస్తూ ఉంటే అన్నీ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళవన్నమాట. కొన్ని పారేస్తూ ఉంటారు. ఏదైనా ముఖ్యం అనుకుంటేనే ఇస్తూ ఉంటారనమాట. यह अष्टापा ने जनक के सेकंड में जीवन मुक्ति का साक्षात्कार कराया भी अब है. అష్టావక్రుడి కథ చెప్తూ ఉంటారు. జనక మహారాజుకి సెకండ్లో జ్ఞానం ఇచ్చారు, జీవన్ముక్తి పొందాడు జనక మహారాజు అంటారు. సెకండ్లో జ్ఞానంతో జీవన్ముక్తి పొందేది ఎవరు? మీరు. ఈ సమయంలో జ్ఞానం మొత్తం అర్థం చేసుకునేది ఎవరు? మీరు. तो चारों ओर देखने में भी सभी अच्छी तरह सुनते, इनकी बुद्धि कहाँ भटकती रहती है. మరి నలువైపులా కూడా బాబా చూస్తూ ఉంటారు. మరి ఎవరి బుద్ధి ఎక్కడ తిరగట్లేదు కదా. మరి తిరుగుతుందా లేదా ఎలా తెలుస్తుంది? కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి, కొనికిపాట్లు పడతారు, ఆవలిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, జ్ఞానం బుద్ధిలో ఎక్కకపోతే ఇట్లాగే చేస్తారు, నష్టపరుచుకుంటారు. కరాచీ మే ఇన్ బచ్చోంకి భట్టి థీ. ఫస్ట్ యజ్ఞం 14 సంవత్సరాలు ఎప్పుడైతే నడిచిందో, యోగ భట్టి నడిచిందో, ఎవరైతే కొంచెం యోగం చేసేటప్పుడు కునికిపాట్లు పడ్డారనుకోండి, లేకపోతే ఆవలించారనుకోండి, బాబా ఏం చేసేవారు? వెంటనే క్లాస్లోంచి బయటికి పంపేసేవాళ్ళు. అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు బాబా. అందరి మధ్యలోంచి లేపి బయటికి పంపించేసేవాళ్ళు. అప్నీ హీ బైఠతే థే తో బాహర్ కా కోయి ఆతా నహీ థా. షురూ మే ఇన్హోం కా బడా పార్ట్ చలా. అందరూ బాబా పిల్లలే కాబట్టి పొరపాటు ఉన్నా అర్థం చేసుకొని ఇంకొకసారి పొరపాటు చేయకుండా ఉండేవాళ్ళు. బయట వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు కదా, బాబా పిల్లల వరకే ఉండేవాళ్ళు. బాబా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు పిల్లల దగ్గర. చాలా పెద్ద హిస్టరీ కదా. ఫస్ట్లో అయితే పిల్లలు ట్రాన్స్లో వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పటి వరకు ట్రాన్స్లో వెళ్ళి సాక్షాత్కారాలు చేసుకొని వచ్చినంత వరకు ఏం చెప్పారు? జాదూ నడుస్తుంది ఇక్కడ అని. పరంపిత పరమాత్మ జాదూగారు ఉన్నారంటారు కదా. భగవంతుడు ఏం జాదూ చేస్తున్నారో ఎవరికి తెలియదు. बहुत प्रेम है तो देखने से ही झट ध्यान में चले जाते हैं. ఎంతో ప్రేమ ఉండేది శివబాబాని చూస్తేనే, చాలా ప్రేమ ఉండేది పిల్లలకి. బాబాని ఇలా చూస్తూనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, వైకుంఠంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. భారతవాసియంకు తో బహుత్ ప్యారా హై. వైకుంఠం అంటే భారతవాసులకి ఎంతో ఇష్టం కదా. ఎవరైనా చనిపోయినా వైకుంఠవాసులు అయ్యారు అంటూ ఉంటారనమాట. స్వర్గస్థులు అయ్యారు, వైకుంఠవాసులు అయ్యారు అని చెప్తూ ఉంటారు. సబ్ నరకవాసి హై. అందరూ మరి నరకవాసులు. ఎవరు వెళ్తారు స్వర్గానికి, ఎవరు వెళ్తారు వైకుంఠానికి? అందుకనే ఫలానా వాళ్ళు స్వర్గస్థులు అయ్యారని అయితే చెప్పేసుకుంటూ ఉంటారు, కానీ స్వర్గంలో అయితే ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు మీకు తెలుసు, మేము స్వర్గంలో ఉండేవారం 84 జన్మలు తీసుకున్నాము, నరకంలో వచ్చేసాము. స్వర్గం యొక్క రాజధానిలో ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చేస్తున్నారు. కాబట్టి మమ్మా బాబా భవిష్యత్తులో లక్ష్మీనారాయణలు అవుతారు. పురుషార్థం ఇప్పుడు చేస్తున్నారు. మమ్మా బాబాను అనుసరిస్తే మమ్మా బాబాలాగా ఉన్నతమైన పదవి పొందవచ్చు. ఇప్పుడే ఆ పురుషార్థం చేయాలి. జ్ఞాపకంలో ఉండాలి, స్వదర్శన చక్రం తిప్పాలి, బాబా జ్ఞాపకం చేస్తూ వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి, త్రికాలదర్శిగా అవ్వాలి. మొత్తం చక్రం యొక్క జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. దీనిలోనే తత్పరమై ఉండాలి, ఈ సర్వీస్లో ఉండాలి. మరి హర్ కోయి ధందా ఆది యాద్ నహీ పడేగా.
ఇంకేం గుర్తు రావద్దు అంటున్నారు. అచ్చా मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट सतयुग में ऊंच पद पाने के लिए माता पिता को पूरा पूरा ఫాలో करना है. సత్యుగంలో ఉన్నతమైన పదవిని పొందాలి అంటే మమ్మా బాబాని పూర్తిగా ఫాలో చేయాలి. వారి సమానంగా పురుషార్థం కూడా చేయాలి. సేవలో ఎప్పుడూ నిమగ్నమయ్యి ఉండాలి. ఏకాగ్రచిత్తంగా చదువుకోవాలి. సెకండ్ పాయింట్ జ్ఞాపకం యొక్క సత్యాతి సత్యమైన చార్ట్ పెట్టుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయాలి. దేహము దేహధారులను ఎప్పుడూ జ్ఞాపకం చేయకూడదు. వరదాన్ తమ హయ్యెస్ట్ పొజిషన్లో స్థితులై ఉండి ప్రతి సంకల్పం మాట మరియు కర్మ చేసే సంపూర్ణ నిర్వీకారిగా కండి. సంపూర్ణ నిర్వీకారి అంటే ఏ రకమైన పర్సెంట్లో కూడా వికారాల వైపు ఆకర్షణ ఉండకూడదు. ఎప్పుడూ కూడా వశీభూతం అనేది అవ్వకూడదు. హయ్యెస్ట్ పొజిషన్ కలిగిన ఆత్మలు సాధారణ సంకల్పాలు కూడా చెయ్యరు. తో జబ్ కోయి భీ సంకల్ప వ కర్మ కర్తే హో తో చెక్ కర్. సంకల్పం చేసిన కర్మ చేసిన చెక్ చేసుకోండి. ఎంత ఉన్నతమైన పేరో అంత ఉన్నతమైన కర్మ కూడా ఉందా. అగర్ నామ్ ఊంచా కామ్ నీచాతో నామ్ బద్నామ్ కర్తే హేనా. ఎంత ఉన్నతోన్నతమైన ఆత్మలని ప్రసిద్ధి పొందారో కర్మ కూడా అలాగే ఉండాలి. పేరు మాత్రం గొప్ప, కర్మ మాత్రం అలా లేదనుకోండి, పేరు పోగొట్టిన వాళ్ళు అవుతారు. అందుకే లక్ష్యం ప్రమాణంగా ధారణ చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వీకారి అంటే హోలియెస్ట్ ఆత్మ అంటారు. స్లోగన్ कर्म करते करावन हार बाप की स्मृति रहे तो स्वपुरुषार्थ और योग का बैलेंस ठीक रहेगा. కర్మ చేసి చేయించే బాబా స్మృతిలో ఉన్నట్లయితే స్వపురుషార్థం మరియు యోగం యొక్క బ్యాలెన్స్ సరిగా ఉంటుంది అంటున్నారు. అవ్యక్తేశారి జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి. ఈ కలియుగి తమో ప్రధాన శిథిలావస్థకు చేరిన వృక్షం అనేది దుర్దశను చూస్తూ బ్రహ్మాబాబాకు కూడా సంకల్పం వస్తుంది. ఇప్పుడిప్పుడే పిల్లలు తపస్వి రూపం ద్వారా యోగాగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మం చేయాలి అని. కానీ దీనికోసం సామూహిక రూపంలో ఫుల్ ఫోర్స్తో యోగం యొక్క జ్వాల ప్రజ్వలితం అనేది అవ్వాలి. అప్పుడు బ్రహ్మాబాబా యొక్క ఈ సంకల్పము సాకారంలోకి వస్తుంది. అందరూ సామూహిక రూపంలో జ్వాలా స్వరూపం ప్రజ్వలితం చేస్తేనే అంతా భస్మం అవుతుందన్నమాట. పాత సృష్టి అంతా కూడా స్వమానము. నేను సంపూర్ణ నిర్వికారి ఆత్మను. అటెండెన్స్ ఫోన్లో వినేవారు. బికే పైడిమరి లక్ష్మీదేవి అక్కే, బికే కృష్ణవేణి అక్కే, బికే అనంతలక్ష్మి అక్కే, బికే హేమలత అక్కే, బికే సునీత అక్కే, బికే అన్నపూర్ణ అక్కే, బికే గణేష్ అన్నయ్య, బికే చెంచయ్య అన్నయ్య, బికే లక్ష్మి అక్కే, బికే సత్యవతి అక్కయ్య, బికే దేవి అక్కయ్య. ఏం చెప్పారు బాబా? యూట్యూబ్లో మురళీ వినివం శాంతి అని రాసిన వారు బికే లీలావతి అక్కయ్య, బికే హరిప్రసాద్ అన్నయ్య, బికే కే ప్రభు అన్నయ్య, బికే కల్లాల లక్ష్మి అక్కయ్య, బికే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బికే పిడుగు రాము అన్నయ్య, బికే కే కవిత అక్కయ్య, బికే ఆంజనేయులు అన్నయ్య, బికే ధనలక్ష్మి అక్కయ్య, బికే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బికే ఎంఎల్ రావు అన్నయ్య, బికే విజయ్ కుమార్ అక్కయ్యకి, బికే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బికే పిన్నింటి లావణ్య అక్కయ్య, బికే జే అంజమ్మ అక్కయ్య, బికే శోభ అక్కయ్య, బికే త్రివేణి అక్కయ్య, బికే శేషగిరి అన్నయ్య, బికే రాజు అన్నయ్య.